హలో ఫ్రెండ్స్, అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఒక చిన్న పరిహారాన్ని ఈ వీడియోలో వివరంగా చూపించడం జరుగుతుంది. మీకు కనుక అప్పులు ఎక్కువగా ఉంటే ఈ పరిహారాన్ని ఒకసారి తప్పకుండా పాటించండి. పరిహారానికి ఏమేమి వస్తువులు కావాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పరిహారానికి కావలసినది కుంకుమ, పసుపు, గులాబీ రంగు వస్త్రము, 11 రూపాయి నాణాలు, ఒక గులాబీ పువ్వు మరియు తెల్ల జిల్లేడు పువ్వులు. ఇవి మనకి పరిహారానికి కావాల్సిన వస్తువులు. వీటితో పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా అప్పుల సమస్య ఉంటే కనుక వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పరిహారాన్ని కనుక మీరు పాటిస్తే త్వరలో మీరు అప్పుల బాధ నుండి బయటపడతారని పరిహార శాస్త్రంలో చక్కగా వివరించబడింది. ఇప్పుడు పరిహారాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక గులాబీ రంగు వస్త్రమును ఇలా నేలపై పరుచుకోవాలి. మీకు గులాబీ రంగు వస్త్రమునకు జాకెట్టు పీసెస్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా గులాబీ రంగు ముక్కను నేలపై పరుచుకున్న తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత కొద్దిగా కుంకుమను వేయాలి. దీనిలో 11 చిల్లర రూపాయి నాణాలను వేయాలి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ మరొక వస్తువు తెల్ల జిల్లేడు పువ్వులు. తెల్ల జిల్లేడు పువ్వులను దీనిలో వేసుకోవాలి. కొన్ని తెల్ల జిల్లేడు పువ్వులను వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వస్త్రమును చక్కగా మూట కట్టేయాలి. ఈ వస్త్రమును మూట కట్టిన తరువాత ఇలా ఈ వస్త్రములో ఉన్న వస్తువులన్నీ ఇలా మూట కట్టుకోవాలి. ఇక్కడ నేను తెలుపు రంగు జిల్లేడు పువ్వులను వాడలేదు, ఎందుకంటే నాకు తెలుపు రంగు జిల్లేడు పువ్వులు కనిపించలేదు. కానీ మీరు తప్పకుండా తెలుపు రంగు జిల్లేడు పువ్వులను మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి. నేను మీకు ఈ పరిహారం ఎలా చేయాలి అనే విషయం గురించి చూపించడానికి మాత్రమే ఇలా చేయించడం జరిగింది. మీరు తప్పకుండా తెలుపు రంగు జిల్లేడు పువ్వులను మాత్రమే ఈ పరిహారంలో ఉపయోగించండి. ఈ పరిహారాన్ని తప్పకుండా మంగళవారం రోజున మాత్రమే చేయవలెను. ఇలా మూటకట్టిన వస్త్రమును మీకు ఇష్టమైన దైవం దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఈ మూటను పూజా మందిరంలో మీకు ఇష్టమైన దైవం దగ్గర ఉంచి ప్రతిరోజు ఒక ఎరుపు రంగు పువ్వును ఈ మూటకు సమర్పిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కొద్ది రోజులలోనే మీరు అప్పుల నుంచి బయటపడతారు. మీరు ఎప్పుడైతే అప్పుల నుండి బయటపడతారో ఆ రోజున ఈ మూటను విప్పేసి మూటలో ఉన్న తెల్ల జిల్లేడు పువ్వులను పచ్చని చెట్టులో వేసేయాలి. 11 రూపాయి నాణాలను మీరు డబ్బు దాచుకునే బీరువాలో ఉంచాలి. ఈ పరిహారం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురు చూసేందుకు ఈ వీడియోని షేర్ చేయగలరని కోరుకుంటున్నాము. తప్పకుండా వీడియోని లైక్ చేయగలరు.